భారత మామిడి పండ్లంటే ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో మనందరికీ తెలుసు. రుచిలో రారాజు మన మామిడి. కానీ ఇప్పుడు ఆ రాజుకు జపాన్లో పెద్ద అవరోధం ఎదురైంది. మన మామిడి పండ్ల దిగుమతిపై జపాన్ మరోసారి నిషేధం విధించింది. భద్రతా కారణాల వల్లే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో 2 దశాబ్దాల తర్వాత మన దేశం నుంచి జపాన్కు మామిడి ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ వార్త భారత మామిడి రైతులు, ఎగుమతిదారులపై పిడుగులా పడింది. అసలు జపాన్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది? తెర వెనుక ఏం జరిగింది? ఏడాది మార్చి నెలలో జపాన్కు చెందిన క్వారంటైన్ నిపుణుల బృందం మన దేశంలో పర్యటించింది. ఉత్తరప్రదేశ్లోని రెహమాన్పూర్లో ఉన్న ఒక మామిడి శుద్ధి కేంద్రాన్ని వాళ్ళు తనిఖీ చేశారు. అక్కడి ప్యూమిగేషన్ అంటే పురుగుల నివారణకు చేసే పొగ ప్రక్రియ, అలాగే క్రిమి సంహారక చర్యల్లో తీవ్రమైన లోపాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ లోపాల వల్లే మార్చి 25 తర్వాత భారత్ జారీ చేసిన ఏ తనిఖీ ధ్రువపత్రంతో వచ్చే మామిడి పండ్లను అనుమతించేది లేదని యోకోహామా ప్లాంట్ ప్రొటెక్షన్ అసోసియేషన్ తేల్చి చెప్పింది. ప్రమాణాలు మెరుగుపడి తమ అధికారులు సంతృప్తి చెందే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ నిషేధ ప్రభావం ముఖ్యంగా ఏప్రిల్ నుంచి జూన్ మధ్యకాలంలో జోరుగా సాగే మామిడి ఎగుమతులపై తీవ్రంగా పడనుంది. మన దేశం నుంచి అత్యధికంగా ఎగుమతయ్యే బంగినపల్లి, ఆల్ఫాన్సో, కేసర్, లాంగ్రా లాంటి ప్రసిద్ధ రకాలన్నీ ఇప్పుడు జపాన్ మార్కెట్కు వెళ్లటం లేదు. నిజానికి జపాన్ ఆహార భద్రత విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. మన మామిడి పండ్లలో అనుమతించిన స్థాయిని మించి పురుగుల మందుల అవశేషాలు ఉన్నాయని, ఇది తమ వినియోగదారుల ఆరోగ్యానికి హానికరమని వాళ్ళు భావిస్తున్నారు. అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇలా జపాన్ మన మామిడి పండ్లను నిషేధించడం మొదటిసారి కాదు. గతంలో 1986లో కూడా పండు ఈగ సమస్యతో జపాన్ మన మామిడిపై నిషేధం విధించింది. ఆ తర్వాత దాదాపు 2 దశాబ్దాల పాటు అనేక చర్చలు, మోడర్న్ వేపర్ హీట్ ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేశాక 2006లో ఆ నిషేధాన్ని ఎత్తివేశారు. మళ్లీ ఇన్నాళ్లకు అదే తరహా లోపాలు పునరావృతం కావటం భారత ప్రతిష్టకు, వేల కోట్ల ఎగుమతి వ్యాపారానికి పెద్ద దెబ్బ పడింది. వాణిజ్య, వ్యవసాయ మంత్రిత్వ శాఖలు అప్రమత్తమయ్యాయి. నాణ్యతా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు జపాన్ అధికారులతో చర్చలు జరిపి సమస్యను త్వరగా పరిష్కరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. మరోవైపు ఈ ప్యాకింగ్ కేంద్రంలో జరిగిన లోపం మొత్తం భారత మామిడి పరిశ్రమపై ప్రభావం చూపటం ఆందోళన కలిగిస్తోంది. ఒకచోట జరిగిన తప్పుకు దేశవ్యాప్తంగా ఉన్న రైతులు, ఎగుమతిదారులు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం వెంటనే ఉన్నత స్థాయి బృందాన్ని జపాన్కు పంపి వాస్తవ పరిస్థితిని వివరించి త్వరితగతిన ఈ వాణిజ్య బంధాన్ని పునరుద్ధరించాలని నిపుణులు కోరుతున్నారు.